ఇప్పుడు దీంట్లో మంచి ఏం చెప్తున్నారంటే ఈ రోజున ఈ నిత్యావసర వస్తువుల చట్టం ఏదైతే ఉందో ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఆహార ధాన్యాలకి కొరత ఉన్నప్పుడు చేసిన చట్టాలు ఇప్పుడు మనం ప్రతిదాన్ని సర్ప్లస్ ఉంది కావాల్సిన దానికంటే ఎక్కువే పండిస్తున్నాం కాబట్టి ఇలాంటి సందర్భాలలో నిల్వల మీద నియంత్రణ అనేది అవసరం లేదు, తొలగించాలి అని ఒక మాట. రెండు, ఎంతనైనా నిల్వించుకునే సామర్థ్యం కనుక ఇవ్వగలిగినట్లయితే ఆహార ధాన్యాల పంటలో స్టోర్ చేయడంలో పెట్టుబడులు వస్తాయి, రైతుకు లాభం జరుగుతుంది అనేది. ఇక మూడోది ఏంటంటే మనము మిగతా ధరలు ఏది పెరిగినా అంతగా రియాక్ట్ కాము, కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెరగగానే వెంటనే అది ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, ఎల్లిగడ్డలు ఈ ధరలు పెరగగానే కన్జ్యూమర్స్కి ఇబ్బంది అవుతుందని దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. రైతుకు 4 రూపాయలు ఎక్కువ వస్తే మంచిదే కదా. 10 రూపాయలు మార్కెట్లో దొరికే ఉల్లిగడ్డ కాస్త 20 రూపాయలు అయితే ఆ 10 రూపాయలలో రైతుకే లాభం వస్తుంది కదా. అట్లా రావాలి అంటే ఈ సవరణ కావాలి అని చెప్తున్నారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు, ఈ చట్టంలో నష్టం అని చెప్తున్న వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఎంతనన్నా నిల్వ చేసుకోవాలంటే రైతు ఎంతైనా నిల్వ చేసుకునే సామర్థ్యం రైతుకు లేదు, మళ్ళీ ప్రైవేట్ సంస్థలు మాత్రమే ఎంతనైనా నిల్వ చేసుకోగలుగుతాయి, కాబట్టి ఈ చట్టం వల్ల రైతుకు లాభం లేదు. రెండు, ఎంతనైనా నిల్వ చేసుకునే అవకాశం ప్రభుత్వాలే ఇస్తే రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ పెరిగిన రేట్ల వల్ల వినియోగదారుడికి నష్టం జరుగుతుంది, కంపెనీలకే లాభం జరుగుతుంది తప్ప రైతుకు జరిగేది ఏమీ లేదు అనేది ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు చెప్పిన మాట.